హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాని. వీడియో లాస్ట్ వరకు చూడండి, అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి. నిజంగా ఈరోజు ఎపిసోడ్ తనుజ గారికి ఎమ్మెల్యేలకి చాలా మంచి ఎపిసోడ్ అనమాట. తనుజ గారి యాంటీ ఫ్యాన్స్ ఎంతమైనా ఉండండి, ఏమైనా అనుకోండి, తనుజ గారికి మాత్రం మంచి ఎపిసోడ్ అయితే పడ్డది. నిజంగా తనకి మంచి బూస్ట్ అయితే, మంచి మెసేజ్ అయితే ఆడియన్స్ నుంచి అయితే వెళ్ళింది. నిజంగా తనుజ గారు చాలా హుందాగా హౌస్లో ప్రవర్తించారు. తన గురించి ఎవరు ఏమనుకున్నా సరే తనుజ గారు ఆ వైల్డ్ కార్డ్స్తో వచ్చిన వాళ్ళతోటి, ఫైర్ స్టార్మ్ టీంతో అయితే మాత్రం చాలా బాగా ప్రవర్తించారు. ఆ మాధురి గారు, రమ్య మోక్ష అండ్ షాయి, అక్కడ నిఖిల్, వీళ్ళు ఏం మాట్లాడుకున్నా సరే తనుజ గారు మాత్రం తను ఎలా ఉండాలో అలాగే ఉంది. నిజంగా తనుజ గారికి ఓట్లు వేసే ఈ ఫ్యాన్స్ అయితే మాత్రం నిజంగా కాలు ఎగరేసుకు చెప్పచ్చు. తనుజ లాంటి అమ్మాయి ఎంత హుందాగా ప్రవర్తించడం అయితే సూపర్ అనిపించింది. అలాగే ఈరోజు ఎపిసోడ్లో ఇంకో హైలైట్ ఏంటంటే, ఈ ఎంత చూసినా తర్వాత పక్కన పెడితే ఇమాన్యుయల్ గురించి. ఇమాన్యుయల్ గారు తను వచ్చిన ఈ 40 days కూడా తాను ఏదో ఒకటి కంటెంట్ ఇచ్చి ఆడియన్స్కి ఎంటర్టైన్ చేయాలి అని చెప్పి ట్రై చేశాడు. ప్రతిసారి కూడా అంటే ఏ విధంగా అయినా సరే నేను కనిపించే స్క్రీన్లో అది కొద్దిగైనా నేను ఎంటర్టైన్మెంట్ చేయాలని చెప్పేసి ఎప్పటి వరకు చూసుకుంటే ఈ ఫైర్ స్టార్మ్ ప్లస్ పాత వాళ్ళని ఇద్దరిని చూసుకుంటే వీళ్ళు రెండు టీముల నుంచి ఎప్పటికప్పుడు టాప్ 5, టాప్ 2 తీయాలంటే మాత్రం కన్ఫామ్గా తనుజ అండ్ ఇమాన్యుయల్ అయితే తీయొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఎక్కడా కూడా ఫేక్ ఫేస్ పెట్టుకో ఆడట్లేదు. తనుజ అయితే క్లారిటీగా ఉంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు. తను ఎలా ఉంటుందో అలాగే ఆ హౌస్లో ఉంది. నాన్న అనే చిన్న బాండింగ్లో ఇరుక్కొని తప్ప ఇంకేమీ లేదు. అది కూడా ఈ వారంలో అయితే ఎక్కడ కనిపించలేదు. నెక్స్ట్ సుమన్ శెట్టి అండ్ గౌరవ్, నాగార్జున గారు వాళ్ళిద్దరిని అయితే అప్రిషియేట్ చేస్తారు. వెల్ డన్ సుమన్ శెట్టి, వెల్ డన్ గౌరవ్. నీకేం అర్థమైందో ఏం జరిగిందో తెలియదు, కానీ నిజంగా నువ్వు తీసుకొచ్చి ఆడిన విధానం మాత్రం చాలా బాగుంది. నువ్వు సూపర్గా ఆడావు గౌరవ్ అని చెప్పేసి నాగార్జున సార్ అయితే అంటారు. నిజంగా గౌరవ్ అండ్ సుమన్ బాగా ఆడారు. వాళ్ళు క్యాప్టెన్సీ ఇచ్చిన తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలు కూడా బేస్ట్ అని చెప్పారు. ఎందుకంటే ఆడపిల్లలకు రూములు ఇచ్చి మీరు బయటని వాళ్ళ స్థానంలో మీరు పడుకుంటా అనడం నిజంగా చాలా మంచి నిర్ణయం అని చెప్పారు. ఆ విషయంలో సుమన్ శెట్టికి ఫ్యాన్స్ ఖండంతరాలు దాటేస్తున్నారనమాట. అంటే దుబాయ్ నుంచి కూడా వచ్చేస్తున్నారు తనని. అక్కడ సుమన్ శెట్టి గారికి ఫ్యాన్స్ దుబాయ్లో కూడా పెరిగిపోతున్నారు. అదర్ దేశాల్లో కూడా సుమన్ శెట్టి గారికి అయితే ఫ్యాన్స్ గట్టిగా ఉన్నారు. అలాగే నెక్స్ట్ చూసుకున్నట్లయితే రీతు అండ్ పవన్, ఒకరొకరి గురించి చెప్తున్నాను ఇక్కడ. రీతు అండ్ పవన్ వీళ్ళిద్దరికి కొన్ని వీడియోస్ అయితే వేసి చూపించారు. ఎందుకంటే ఇద్దరికి ఒక క్లారిటీ రావాలి, అయితే బాండింగ్గా ఉండవా లేదంటే విడిపోవడమా. క్లారిటీగా నాగార్జున సార్ అయితే క్లారిటీగా ఇది డిసైడ్ చేసుకోమని నేను చెప్పేశారనమాట. రీతు అయితే 100% చెప్తుంటాను. 100% రీతు నేను పవన్ నమ్ముతున్నాను. పవన్ నా తర్వాత ఎవరైనా గెలవాలనుకుంటే అది పవన్ అని చెప్పేసి, పవన్ నమ్ముతున్నానని చెప్పేసి మన రీతు అయితే చెప్పింది. అయితే ఈ రీతు చెప్పిన విధంగా పవన్ కొన్ని సందేహాలు ఉన్నాయి రీతు మీద, అంత కాన్ఫిడెన్స్గా లేడు అని చూపించడానికి ఎక్కువ ట్రై చేశారు, అదే చూపించారు. అయితే పవన్ మనం అనుకున్నట్టు రీతు మీద అంత కాన్ఫిడెన్స్గా లేడు. రీతే కాన్ఫిడెన్స్గా ఉంది పవన్తో పోల్చుకుంటే. చాలా మంచివాడమ్మా, ఎవరితోటి ఆర్గ్యూ చేయడు, గొడవలు పడ్డు, సైలెంట్గా ఉంటాడు. అలాగే నువ్వు వెనకాల వెళ్ళి ఒక మాట, వెనక ముందు ఒక మాట మాట్లాడరు. మీరు ఏవైనా అనుకోండి, నేనైతే మాత్రం ఇది ఉన్నట్టుగా నేను చెప్తున్నాను. 100% అతను ఏమనుకుంటే అదే మాట్లాడతాడు పవన్. అయితే వీళ్ళిద్దరికీ ఒక 2-3 వీడియోలు చూపిస్తారు. ఇక్కడ పవన్ అడ్డంగా బుక్ అవుతాడు రీతు దగ్గర అయితే మాత్రం. కానీ రీతు వెళ్ళిపోయేటప్పుడు కూడా ఎవరైనా హౌస్లో మిస్ అవుతున్నాడు అంటే పవన్ అని చెప్పింది. అది 100%. అలాగే తనకి 100% డిస్లైక్స్ అయితే కొడతారు. అంటే తిని చెప్పింది యాక్సెప్ట్ చేయట్లేదు ఆడియన్స్ అని చెప్పేసి 100కి కూడా. అదే మన రీతుకి అయితే 50-50 ఆల్మోస్ట్ వచ్చిందమ్మా, నువ్వు సెర్చ్ చేసుకోవాలి. ఇద్దరిని సెర్చ్ చేసుకోమని ఆ వీడియోస్ వేసి చూపించారు. నేనైతే రమ్య మోక్షని, కళ్యాణ్ని లోపలికి పిలిచి రమ్య మాట్లాడే విధానాన్ని, రమ్య ఒక అబ్బాయిపై చేసిన ఎలిగేషన్ ఎంత రాంగో క్లియర్గా చూపించారు. రమ్యకి నీ ఒపీనియన్ ఏదైనా అవ్వచ్చు, కానీ నువ్వు అలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నీకు ఏదైనా డౌట్ ఉంటే డైరెక్ట్గా ఆ అబ్బాయితో చెప్తే అది కరెక్ట్ అవుతుంది తప్ప డైరెక్ట్గా ఎలాంటి టెలివిజన్లో అమ్మాయిలు పిచ్చోడు అంటే అది ఒక ముద్ర వేసేసినట్టు ఉంటుందమ్మా రమ్య అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. అలాగే కళ్యాణ్ కూడా
అంటే తప్పు చేస్తున్నాడా లేదా మీకు ఆ ఫీలింగ్ ఉందా లేదా ఆడియన్స్ని అడిగితే 50-50 వేస్తారనమాట. ఇది మార్చుకోవాలి కళ్యాణ్, నీ వల్ల నిజంగా తనూజ ఇబ్బంది పడుతుంది అంటే లేడీస్ అంటే కొంతమంది 50-50 ఆడియన్స్ అయితే ఇచ్చారు. అయితే రమ్య మోక్ష క్లియర్గా చెప్తుంది ఏంటంటే తనూజ ఇబ్బంది పడుతుంది మళ్ళీ అని తనే అన్నది. అలాగే తనూజ కూడా హ్యాండ్స్ 2 చేతులు కదా కలిస్తేనే కదా టప్పట్లు వస్తాయని చెప్పేసి మాధురి గారి మాట్లాడింది కూడా తనే. ఇక్కడ తనూజ ఇబ్బంది పడుతుందని చెప్పింది కూడా తనే. అంటే ఏదేమైనప్పటికీ ఈరోజు బిగ్ బాస్ అయితే ఒక పిచ్చి రేంజ్లో ఉందని చెప్పొచ్చు. ఫుల్ ఫన్ ఫుల్ ఫన్గా ఉంది. ఎక్కడ కూడా నాగార్జున సార్ అయితే దీన్ని ఎక్కడ చాలా బాగా అందరికీ క్లారిటీ వచ్చేలాగా చేశారు. కాకపోతే మాధురి గారి విషయంలో మాత్రం ఎందుకో ఎక్కడో ఫేవరెటిజం చూపించారేమో అనిపించింది నాకు. మాధురి గారి విషయంలోనూ మాధురి గారికి ఏదో విధంగా పాజిటివ్గా జనాల్లోకి తీసుకెళ్లాలని బిగ్ బాస్ టీం ప్రయత్నించిందేమో అనిపించింది. ఎందుకంటే తను కళ్యాణ్ విషయంలో ప్రవర్తించిన తీరు చాలా రాంగ్ అయినప్పటికీ కానీ అది కొద్దిగా పాజిటివ్గా తీసుకెళ్ళాలని ట్రై చేశారు. అమ్మ నువ్వు చెప్పింది కరెక్టే కానీ నువ్వు చెప్పే విధానం రాంగ్ అని చెప్పేసి అన్నారు. అయినా నీకు చాలాసార్లు సారీ చెప్పడానికి వచ్చాడు, అయినా సరే నువ్వు వినలేదు అని చెప్పి మాధురి గురించి అయితే మాట్లాడారు. లాస్ట్ ఎందుకు పని చేయకపోయినా అది కావాలని అడిగి మాధురి గురించి పాజిటివ్గా తీసుకెళ్లారేమో. ఎందుకంటే బయటని మాధురి గారిని ఎక్కువ ట్రోల్ చేస్తున్నారు కనుక అక్కడ మాధురి గారి తప్పు లేదు అని చూపించడానికి చాలా ఎక్కువ ట్రై చేశారు. ఎందుకంటే ఆ రోజు డిస్కషన్లో మాధురి గారితో పక్కా అంత దారుణంగా మాట్లాడాల్సిన పని అయితే లేదు. అది పాజిటివ్గా తీసుకెళ్ళాలని ట్రై చేశారు. అది మాత్రం నాకు నచ్చలేదు మాధురి గారి విషయంలోనూ. అలాగే నిఖిల్ గారి విషయంలోనూ హౌస్ డిసైడ్ జడ్జిమెంట్ కూడా నాకు నచ్చలేదు నిఖిల్ గారి విషయంలోనూ. ఎందుకంటే నిఖిల్ టాస్క్లు చాలా బాగా ఆడాడు. తన పవర్ దేనికి ఉపయోగించుకుంటాడో తన ఇష్టం, క్యాప్టెన్సీ పవర్. అయితే నిఖిల్ గారు అయితే బాగానే టాస్క్లు ఆడుతున్నాడు. తనకి ఆ పవర్